కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు కేసీఆర్ ను ఎర్రవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కేసీఆర్ మాట్లాడుతూ, మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. తెలంగాణ పల్లెలకు మళ్లీ మంచి రోజులొస్తాయి. అప్పటి వరకు అధైర్యపడొద్దు. కొన్ని కష్ట సమయాలు వచ్చినప్పుడు వాటికి భయపడకూడదు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని అన్నారు. స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచులకు గులాబీ దళపతి సూచించారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని, గంగాదేవిపల్లి గ్రామం తరహాలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఈ 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నారన్నగారి కవిత రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మా సబితా కరుణాకర్, నర్సన్నపేట సర్పంచ్ గిలక బాల నర్సయ్య, వార్డు సభ్యులను కేసీఆర్ శాలువలతో సత్కరించారు. స్వీట్లు పంచారు. 2 గ్రామాల నుంచి వచ్చిన కొంతమందిని పేరు పెట్టి పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.